ఇవి ఒక మహానుభావుడు సెలవిచ్చారు. ఈ మూడింటిలో చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు అని ఉంది, కానీ చెడు చెయ్యొద్దు అని డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు? ఒక కోతి ఒక పని చేయకూడదు అంటే మిగిలిన రెండు అదే చేస్తున్నాయి కదా. ఒకటి చెడు చూడకు అన్నప్పుడు మిగిలిన రెండు చెడునే చూస్తున్నాయి. ఎందుకలా? ఆ మూడు కోతుల్లో ఏ రెండు ఒకే మాట చెప్పట్లేదు. అలానే మనుషుల్లో కూడా ఏ ఇద్దరు ఒకలా ఉండరు. ఈ సిద్ధాంతం తప్పు అని నేను చెప్పట్లేదు. అంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు. కానీ నేను చూసిన, విన్న, అనుభవించిన అనుభవాల నుంచి వచ్చిందే ఈ కథ. కల్మషం లేకుండా ఎవరిని ఉద్దేశించకుండా చెప్దామనే ఉంది, కానీ గుండెలో రగిలే మంటను ఉద్దేశించి ఈ కథ రాశా. ఎవరినైనా ప్రత్యేకంగా ఉద్దేశించినట్టు ఉంటే క్షమించండి. అనూహ్య చాలా బాగుంది కదా. మీరు చూస్తున్న వ్యక్తి పేరు అఖిల్. అనూహ్యకి అన్నయ్య. ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనేది తన ఆశ. అందుకే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. తమ్ముడు అలా చేయాలి. రాత్రి డైలాగ్ గుర్తుందిగా, ఓకేనా? రెడీ టు టేక్. ఏయ్, ఎక్కడే కమెడియన్? ఇతని పేరు కిరణ్. అఖిల్కి ఫ్రెండ్. ఇతనికి రాక్ స్టార్ అవ్వాలనేది ఆశ. వాడి ఫేస్ చూడండి. కామెడియన్కి తక్కువే, రాక్ స్టార్కి తక్కువే. ఇంట్రడక్షన్ సాంగ్ కోసం హడావిడి చేస్తున్నాడు. చూడండి ఒకసారి. అదిగో రచూడు ఆ కథాయిరో, గిరిగిస్తే చాలు గీటు రాయిరో, కరకర కరలాడే మిరపకాయరో యారో. స్టాప్ ఇట్. ఎవరదే? అందుకనే స్నానం చేయమంది. ఇంట్రడక్షన్ సాంగ్ అడిగితే లో బడ్జెట్ అన్నారు బా, అందుకే నా సాంగ్ నేను పడేసుకున్నా. బాగుందా? పాపల దగ్గరికి వెళ్దాం పదబా. అందానికే అందమైన ఓ అందాన్ని చూసి నా మనసు అందలమెక్కింది. ఆత్రంగా ఆ అందం గురించి నా స్వరం అందుకున్న సుస్వరాల మధుర కావ్యం ఇదే.
నీకంటే అందంగా ఉంటుందా ఏ బొమ్మైనా, నా కోసం పుట్టావేమో అనిపించి నేను చూస్తున్నా, నా కళ్ళే తిరిగేలా ఉన్నావే నువ్వుమైనా, నా మనసే చెదిరేలా చేశాడే నేను ఆ బ్రహ్మ. చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారంట. యునో ఓల్డ్ ఈజ్ గోల్డ్. డైలాగ్ కంప్లీట్ చేయని. तुम हो पास मेरे, साथ मेरे हो तुम यूं, जितना महसूस करूं तुमको उतना ही पा भी लूं. రే అనూహ్య చనిపోయిందిరా. రే అనూహ్యని దారుణంగా రేప్ చేసి చంపేశారు. అనూహ్యని దారుణంగా రేప్ చేసి చంపేశారు. హాస్పిటల్కి వస్తుంటే కిరణ్ గాడికి కూడా యాక్సిడెంట్ అయ్యింది. ఇదెక్కడి రాతయ్యా బ్రహ్మయ్యా, మార్చేందుకు వీలుంటే చూడయ్యా, కనికరమే లేకుండా మార్చలేని రాత రాసి ప్రశ్నించే వారే లేరని కనికరమే మరిచావు. ఆడదంటే అంగడిలోన దొరికేటి బొమ్మ కాదు, ఆడదంటే అంగడిలోన దొరికేటి బొమ్మ కాదు. ఓ బ్రహ్మ ఓ బ్రహ్మ ఇదేమి రాతరా, సరి చూసి వీలుంటే మార్చివేయరా.
ప్రాణాలైతే కాపాడగలిగాం కానీ ఇంకపై నడవడం మాట్లాడటం కష్టం. సారీ. ప్రపంచంలో అందరికీ బాధలుంటాయి. చెల్లిని చెలిమిని పోగొట్టుకుని అంగవైకల్యంతో డైరెక్టర్ అవ్వాలనే ఇతని ఆశ ఎలా నెరవేరుతుందో చూద్దాం. పట్టుదల, ఏదైనా చేయాలి అనే ఆకాంక్ష, ఒక ఆశయం కోసం తపన, ప్రయత్నం మాత్రం ఆగదు ఎంత నొప్పి ఉన్నా. ప్రతి సంవత్సరం ఆరాలు తీసి మరీ సర్వేలు చేసి రికార్డులు వస్తున్నారు పోలీసులు. ఈ సంవత్సరం ఎంతమంది రేపుకు గురయ్యారు, ఎంతమంది బతికారు, ఎంతమంది చనిపోయారు. ఇంకా చాలా కేసులు, కానీ వాటిని అరికట్టాం లేదా అరికట్టడానికి పలానా ప్రయత్నం చేశాం అని ఎప్పుడు రికార్డుల్లో కానీ న్యూస్లో కానీ రాలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా మానవత్వం ఉన్న ఎవ్వరైనా ఇతని ఆశయానికి సహాయపడతారేమో చూద్దాం. I want to say something, ma'am. Okay, carry on. ఇది తను రాసిందే మనకే. ఎందుకు ఇంత కష్టపడ్డాడో తెలుసా? అనూహ్య నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. దారుణంగా ఈ లెటర్లో తను ఒకే ఒక్క క్వశ్చన్ అడిగాడు. అమ్మ, అక్క, చెల్లి, పిల్లలు, ఇలా ఎంతోమంది ఆడవాళ్ళతో మగవాళ్ళకి బంధాలు, అనుబంధాలు, వాళ్ళని అలా చూసిన కళ్ళు అందరినీ ఎందుకు అలా చూడట్లేదు? మర్యాద ఇవ్వట్లేదు. అవమానించడం, హింసించడం, వేధించడం ఎక్కువైపోయాయి. అసలు ఎందుకు? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? 10 మంది 10 సార్లు ఒక్క అబద్ధాన్ని నిజమని వాదిస్తే అది నిజమవుతుంది. ఒక్క నిజాన్ని అబద్ధమని వాదిస్తే అది అబద్ధం అవుతుంది. ఇది తప్పు అని డైరెక్ట్గా తెలియజేస్తే, అది తప్పని పదే పదే గుర్తు చేస్తే, షార్ట్ ఫిలిమ్స్ ద్వారానో సెమినార్స్ ద్వారానో అది తప్పు అని కన్వే చేస్తే, ప్రతి మనిషిలో ఎక్కడో కొంచెం మానవత్వం మిగిలే ఉంటుంది. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి తప్పు చేయాలనిపించేటప్పుడు, చేసేటప్పుడు ఆలోచన మార్పు తీసుకొస్తుంది. అది చాలు మనిషిలా బ్రతకడానికి. నిర్భయ, ఈరోజు అనూహ్య, మరి రేపు? ప్రతిరోజు టీవీల్లో, న్యూస్ పేపర్లో ఇవేగా గొడవ. ఏ రోజు ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా రేప్ చేశారు కళ్ళకు కట్టినట్టు నిమిషానికి 60 సార్లు బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. వాళ్ళకి తెలుసో లేదో, ఆ న్యూస్ చూసినప్పుడల్లా అయ్యయ్యో తను మనలాంటి ఆడపిల్లేనని మా గుండెలు ఎన్నిసార్లు బద్దలవుతున్నాయో. తప్పు చేసిన వారిని శిక్షిస్తున్నారు, కానీ ఆ శిక్షలను చూసి మిగిలిన వాళ్ళు భయపడేలా ఆ శిక్షలు లేవు. 8 నెలల నుంచి మంచంలో కూర్చున్నవాడు ఇలా లెగిచి నడవటానికి ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా? అసలు ఎందుకో తెలుసా? మార్పు కోసం, జనాలని మార్చడానికి. వద్దని చెప్పాను. వెధవల్ని నువ్వు వెధవా అంటే కోపం వస్తుంది కదా. ఎలా వింటాడు? ఏం చేస్తే వింటాడు? తను జనాలను మార్చాలని నేను ప్రయత్నించట్లేదు. నేను చెబితేనే మారదారన్న నమ్మకం కూడా నాకు లేదు. కానీ చేసేది తప్పు అని గుర్తు చేద్దాం అనుకుంటున్నా. మారాలి అనే ఆలోచనకు మాత్రమే ట్రై చేస్తున్నా అంటున్నాడు.
మనిషిగా, మీరు మనిషి అయితే మాతో కలవండి. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు చేసేది తప్పు అని తేల్చి చెప్పేద్దాం. రండి. నవ్వుతూనే చెప్దాం. Dancing on the beat. నేటి మనిషి మనిషిని మనిషిలా చూడలేకపోతున్నాడు, మనిషిలా పెంచలేకపోతున్నాడు, మనిషిలా బ్రతకలేకపోతున్నాడు. కారణం విద్య. విద్య మనిషికి జ్ఞానం ఇస్తుంది. విద్య లేనివాడు వింత పశువు. ఇవి ఒకప్పటి మన పెద్దలు అన్నారు. నేడు విద్య మనిషికి స్వార్థం ఇస్తుంది. విద్య నేర్చినవాడు వింత పశువు. నేనంటున్నాను, తెలివితేటలు మనిషిని క్రూర మృగంగా మార్చేస్తున్నాయి. మృగాల మధ్య పెరిగితే సాధు జంతువు కూడా మృగంగా మారుతుంది. ఇది నా అభిప్రాయం.